హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మిత్ర ఫ్యాబ్రిక్స్ అండ్ కస్టమైజేషన్. సో ఈ వీడియోలో నేను మీకు ఫ్యాబ్రిక్స్ చూపించబోతున్నానండి. సో అవి ఇప్పుడు మీకు చూపిస్తాను, చూసేసేయండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి మా దగ్గర ఆల్రెడీ కస్టమర్ ఒక పింక్ కలర్ 3 టైర్ లెహంగా స్టిచ్ చేయించుకున్నారు పింక్ కలర్లో. సో అందులోనే సేమ్ ఇంకొకటి కావాలని అడిగారు. ఇది ఒక గ్రీన్ కలర్ అన్నమాట, నియాన్ గ్రీన్ కైండ్ ఆఫ్ కలర్ ఇది. సో బ్లౌజ్ వచ్చేసి ఇలా, ఇది ఒక జిమిచ్చు బ్లౌజ్, జిమిచ్చు క్లాత్. దానిపైన ఇలా మంచి కర్దానాతో వర్క్ వచ్చింది, చూసారు కదా వర్క్ ఎంత బాగుందో. చాలా బాగా అనిపించింది, చాలా ప్రిసైజ్గా ఉంది వర్క్ కూడా. ఇది కూడా కలర్ వచ్చేసి కొంచెం గ్రీన్ కైండ్ ఆఫ్ టోన్లోనే ఉంటుందండి. ఏంటంటే మెయిన్గా వాళ్ళు మోనోక్రమాటిక్ లుక్లో కావాలని అడిగారు. సో ఇలా వస్తుంది ఓవరాల్గా. సో అవుట్పుట్ కూడా చూపిస్తాను మీకు స్టిచ్ అయ్యాక ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము కొన్ని కాటన్ శారీస్ కూడా తీసుకున్నాము ఎక్స్పెరిమెంట్ చేద్దామని. ఇది వచ్చేసి ఒక మంచి వింటేజ్ కైండ్ ఆఫ్ కాటన్ శారీ అన్నమాట. ఇక్కడ లైన్స్ కనిపిస్తున్నాయి కదా మీకు, ఎంత బాగా వచ్చాయో. ఈ లైన్స్ చాలా బాగున్నాయి. అండ్ బార్డర్ వచ్చేసి ఇలా గ్యాప్ బార్డర్ వచ్చింది విత్ టెంపుల్ డిజైన్ వచ్చింది. చాలా బాగుంది చూడండి, వేసుకుంటే కూడా ఎంత బాగా కనిపిస్తుందో. మీకు ఆల్రెడీ తెలుసు కదా కంచి కాటన్ శారీస్ చాలా బాగుంటాయి. ఇప్పుడు ఎవ్రీ ఏజ్ వాళ్ళు కడుతున్నారండి, మిడిల్ ఏజ్ కానీ యంగ్ ఏజ్ కానీ అందరు కడుతున్నారు. ఇది వచ్చేసి పళ్ళు, అండ్ వీటికి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ వస్తుంది, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇందులోనే మేము ఇంకొక శారీ కూడా తీసుకున్నాము, అది వచ్చేసి ఇది అన్నమాట. సారీ కొంచెం ఇది ఇంకొక శారీ అన్నమాట. నాకు ఈ కలర్ పర్టికులర్లీ చాలా నచ్చింది, ఎందుకంటే ఈ బాక్స్ కైండ్ ఆఫ్ ఇది బాగా నచ్చింది నాకు, ఇలా బాక్స్ రావడం స్క్వేర్ బాక్సెస్. అండ్ ఆల్సో ఈ రెడ్ కైండ్ ఆఫ్ డీటెయిలింగ్ నాకు చాలా నచ్చింది విత్ దిస్ గ్రీన్ కంచి బార్డర్. ఇది చూడండి రియల్ కంచి బార్డర్ పట్టు శారీస్కి ఎలా వస్తుందో అలా వచ్చింది. నాకు ఈ పర్టికులర్ బార్డర్ చాలా నచ్చింది. దీన్ని నేను కొన్ని డేస్ శారీ లాగా వేర్ చేసి తర్వాత ఐ వాంట్ టు ఎక్స్పెరిమెంట్ లైక్ ఎ డ్రెస్ ఆర్ సంథింగ్ ఎల్స్. ఇది వచ్చేసి పళ్ళు. లెహంగా కూడా చాలా బాగుంటుంది. యూజువల్గా చెప్పాలంటే దీన్ని లెహంగా క్రియేట్ చేసుకొని సేమ్ బ్లౌజ్ వేసుకొని కాంట్రాస్ట్ చున్నీ వేస్తే ఐ కాంట్ టెల్ యూ ఎంత బాగా కనిపిస్తుంది అంటే చాలా 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 బాగుంటుంది. నాకు పర్టికులర్లీ ఈ కలర్ చాలా బాగా నచ్చింది. అండ్ ఇది ఒక కస్టమర్ తీసుకున్నారు క్రష్ దామన్. ఇక్కడ స్వాన్ డీటెయిలింగ్ చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. స్వాన్స్ కానీ బర్డ్ కానీ క్లౌడ్ అండ్ ఆల్సో దిస్ ట్రీ. ఈ పామ్ ట్రీ డీటెయిలింగ్ కూడా చాలా బాగా వచ్చింది. ఏ కైండ్ ఆఫ్ సీ షోర్ దగ్గర ఇవన్నీ ఉన్నట్టు క్రియేట్ చేశారు కదా, చాలా బాగుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి టిష్యూ బ్లౌజే తీసుకున్నామండి. ఇలా బాగుంది కదా కలర్ కాంబినేషన్, కొంచెం కాంట్రాస్ట్లో డిఫరెంట్గా. అండ్ బ్లౌజ్ వచ్చేసి దగ్గర నుండి చూపిస్తాను మీకు, ఇలా ఉంటుంది, మంచిగా ఉంది కదా. అండ్ నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ కూడా ఉంది సేమ్ టిష్యూలోనే, అది కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి కొంచెం గ్రీన్ కలర్లో, అదేమో డల్ షేడ్ గ్రీన్, ఇదేమో మంచి డార్క్ గ్రీన్. ఈ కలర్ కూడా చాలా బాగుంది. దీని కింద లెహంగా కూడా రావాలి, అది కూడా మీకు చూపిస్తాను. ఇది మేము తీసుకున్నామండి, ఇట్స్ కైండ్ ఆఫ్ బాందిని, డోలా బాందిని. ఈ క్లాత్ అయితే చాలా బాగుంది. ఇట్స్ కైండ్ ఆఫ్ బ్లూ, పికాక్ బ్లూ కలర్. మంచి మోటివ్స్ వచ్చాయి కదా, చాలా బాగా అనిపించింది నాకు ఈ కలర్. కుర్తాకి కానీ ఆర్ కిడ్కి ఫ్రాక్ కూడా బాగుంటుంది. అండ్ ఆల్సో మేము ఇక్కడ బార్డర్ ఏదైనా వేసి ఎక్స్పెరిమెంట్ చేద్దామని అనుకుంటున్నాము, లెహంగా క్రియేట్ చేద్దామని అనుకుంటున్నాము. లెట్స్ సీ మేము ఎలా చేసామో నాకు కూడా తెలియదు ఇంతవరకు, బట్ ఫర్దర్గా మేము చేసినప్పుడు కంపల్సరీ అప్డేట్ ఇస్తాను. అండ్ నెక్స్ట్ మీకు ఇంకొకటి కూడా చూపిస్తాను, ఒక డ్రెస్ మెటీరియల్ అన్నమాట. ఇప్పుడు జామ్దాని చాలా ట్రెండ్లో ఉంది కదా, ఇది ఒక జామ్దాని డ్రెస్ మెటీరియల్. మిషన్ మేడ్ అండి, హ్యాండ్ ఓవర్ ఏం కాదు, మిషన్ మేడ్ జామ్దాని డ్రెస్ మెటీరియల్. ఇది కాస్ట్ అరౌండ్ 800 అనమాట. ఇలా వస్తుంది వీవింగ్ వచ్చేసి, బాగుంది కదా. ఈ వీవింగ్ అయితే చాలా బాగా వచ్చింది, కలర్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఇది ఒక కైండ్ ఆఫ్ గ్రీన్ అన్నమాట. అండ్ వన్ మోర్ వచ్చేసి ఇక్కడ హ్యాండ్స్ కోసం ఇచ్చారు ఇలా ఇంకొక వీవింగ్.
అండ్ దీనికి దుపట్టా కూడా సేమ్ టు సేమ్ వచ్చిందండి. ఇది దుపట్టా. దుపట్టాకి ఇక్కడ ఎడ్జెస్ లో ఇచ్చారు ఈ వీవింగ్ అనేది. కలర్ చాలా బాగుంది. అండ్ ఈ వీడియో కింతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.